ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాజల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, రామ్ చరణే అసలైన హీరో. ఆనందంలో రామ్ చరణ్ అభిమానులు. అదేంటి, నిన్నగాక మొన్న వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది, రామ్ చరణ్ అభిమానులు ఎందుకు ఆనందంగా ఉన్నారు అని చిన్న డౌట్ వచ్చింది కదా. గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్లే రామ్ చరణ్ అభిమానులు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. దీనికి కారణం 2022లో రిలీజ్ అయిన RRR సినిమా. ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో మీకు అందరికీ తెలుసు. ఆస్కార్ అవార్డు కూడా ఆ సినిమాలో ఒక పాటకు వచ్చింది. ఈ విషయం కూడా మీకు అందరికీ తెలుసు. గ్లోబల్ లెవెల్లో చాలా అంటే చాలా పాపులర్ అయింది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఒకటి రామ్ చరణ్, రెండు ఎన్టీఆర్. కానీ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ నిడివి ఈ సినిమాలో కొంచెం ఎక్కువ ఉందని, ఆయనే మెయిన్ హీరోగా కనిపించాడు, ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్లో కనిపించాడని చెప్పి పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఎన్టీఆర్ అభిమానులు అయితే సినిమా థియేటర్లోనే అద్దాలు పగలగొట్టడం, పెద్ద పెద్ద గొడవలు చేయడం జరిగింది. అయితే మెల్లిమెల్లిగా ఆ గొడవ సద్దు మణిగింది. చూడంగా ఎస్, ఎన్టీఆర్కి మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ పులితో ఫైట్ అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు జంతువులతో ఎన్టీఆర్ దిగేది, ఇవంతా కూడా చాలా బాగుంది, ఇద్దరికి ఈక్వల్గా ఉంది, ఇట్స్ గుడ్ అని చెప్పి సినిమా అయితే సినీ ప్రేక్షకులు అందరూ చూసేస్తారు. కానీ రామ్ చరణ్ అభిమానుల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో మాత్రం ఈ సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. దీని తర్వాత రామ్ చరణ్ రాజమౌళి గారికి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. ఏంటంటే, రాజమౌళి గారు ఏ సినిమా తీసినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది, కానీ ఆ సినిమాలో నటించిన హీరోకు మాత్రం దాని తర్వాత చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. ఈ విషయం కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. అయితే ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తూ ఎన్టీఆర్ గారు తన దేవర సినిమాతో హిట్ కొట్టారు. ఈ సినిమా ఫ్లాప్ టాక్తోనే మొదలైంది, మిక్స్డ్ టాక్తో మొదలైంది, కానీ మెల్లిమెల్లిగా మంచి టాక్ని సంపాదించుకొని మంచి కలెక్షన్ సంపాదించి హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ అభిమానులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసింది ఎన్టీఆర్ అని చెప్పి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. కానీ రామ్ చరణ్ అభిమానులు అయితే దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలెట్టారు. ఏంటంటే, RRR సినిమాలో మొదటి నుంచి మేము చెప్పింది ఒకటే, రామ్ చరణే మెయిన్ హీరో, ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ మాత్రమే. సో అందువల్లే ఎన్టీఆర్ సినిమా హిట్ అయ్యింది. రామ్ చరణ్ మెయిన్ హీరో కాబట్టి RRR సినిమా తర్వాత నెక్స్ట్ రాబోయే సినిమా ఫ్లాప్ అవుతుంది అని వాదించడం మొదలుపెట్టారు. సో వీళ్ళు చెప్పినట్టే గేమ్ చేంజర్ సినిమా, RRR తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమా, అంటే దీనికి ముందు ఆచార్య వచ్చింది, కానీ దాంట్లో పూర్తిగా అది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా, ఈయనది సపోర్టింగ్ రోల్ మాత్రమే. ఈయన పూర్తి హీరోగా వచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులందరూ ఏమంటున్నారంటే, మేము చెప్పాం కదా, మగధీర అప్పుడు కూడా ఇలాగే జరిగింది. మగధీర సూపర్ హిట్ అయింది, దాని తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు RRR సినిమా సూపర్ హిట్ అయింది, దీని తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది. సో మా రామ్ చరణే RRRలో అసలైన హీరో అని చెప్పి రామ్ చరణ్ అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇదంతా నేను చెప్పింది కాదు ఫ్రెండ్స్, యూట్యూబ్లో అండ్ మీడియాలో ఆల్రెడీ జరుగుతున్న వాగ్వివాదాలు నేను చూసి దీన్ని మీకు వీడియోగా చేస్తున్నాను. ఒక సినీ ప్రేక్షకుడిగా నేనేం చెప్తానంటే, ఏ సినిమా అయినా సెంటిమెంట్తో సంబంధం ఉండదు. ఒక సినిమా కథనం బాగుండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. దానికి స్టార్డమ్ తోడైతే రికార్డులు సృష్టిస్తుంది. అంతేగాని కేవలం స్టార్డమ్ వల్ల సినిమా హిట్ అయిపోదు. మంచి స్టార్ ఉన్నా కానీ కథనాలు బాగాలేకపోతే సినిమా హిట్ అవ్వదు. కథనాలు బాగుండి దానికి స్టార్డమ్ తోడైతే సినిమా రికార్డులు, బ్లాక్ బస్టర్లు అన్నీ సృష్టిస్తాయి ఫ్రెండ్స్. ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మంచి కలెక్షన్స్ రావాలనే తీస్తారు. ఈ సెంటిమెంట్లను మనం పెట్టుకొని అభిమానులు వీళ్ళంతా సినిమా ఫ్లాప్ అవ్వాలని చెప్పి కోరుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. నాకు తెలిసి కోరుకోరు. అలా జరిగింది కాబట్టి, ఫ్లాప్ అయ్యింది కాబట్టి దీన్ని ఇలా మలుచుకున్నారు అభిమానులు. నాకు తెలిసి ఇలా మలుచుకున్నారు, అంతేగాని ఫ్లాప్ అవ్వాలని రామ్ చరణ్ అభిమానులు కూడా కోరుకోలేదు. కానీ నేను ఓవరాల్గా ఏం చెప్తానంటే, ఒక సినిమా అంటే నేను ఎన్టీఆర్ అభిమాని అనుకుందాం. ఎన్టీఆర్ అభిమాని, నా సినిమా సూపర్ హిట్ అయ్యింది, దాంతో హ్యాపీ ఎంజాయ్. పక్కన రామ్ చరణ్ సినిమా హిట్ అయింది, ఓ కంగ్రాచులేషన్స్ బ్రదర్, నా సినిమా హిట్ అయింది, మీ సినిమా హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాం. మహేష్ బాబు సినిమా హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటాం. అన్ని సినిమాలు హిట్ అయితే మనకి కొత్త కథలు వస్తాయి. అండ్ ఈ గొడవలు లేకపోతే మల్టీ స్టారర్ సినిమాలు చాలా వస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్, మహేష్ బాబు కలిసి నటిస్తే ఎట్లుంటుంది, మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి నటిస్తే ఎట్లుంటుంది, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ కలిసి నటిస్తే ఎట్లుంటుంది, ఇలా మల్టీ స్టారర్ కథలు కూడా వస్తాయి.
ఎవరు తేడాలు చూపించరు. మంచి కథా కథనాలు దొరికినాయి, చాలా బాగుందని చెప్పి కొత్త కథలు వస్తాయి, మనం ఇంకా చూడొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మహేష్ బాబు గారు కూడా ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదు, ఉన్నది మేము 10-15 మంది పెద్ద హీరోలు, మేము బాగానే ఉంటాం, ఒక్కసారి మీరే అని వదిలారు. అంటే మీరు ఈ ఫ్యాన్ వార్ కింద కొట్టుకోవద్దండి, మీరందరూ కూడా కలిసి ఉండండి, మా సినిమాని ఆదరించండి, మీ హీరో అభిమాని అభిమానించండి, ఇంకో హీరో సినిమాలను కూడా ఆదరించండి, అప్పుడే మేమందరం బాగుంటాం, మీరందరూ కూడా ఎంజాయ్ చేసే మంచి సినిమాలు ఇస్తాం అని చెప్పి మహేష్ బాబు గారు ఆ ఉద్దేశంతో చెప్పారు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, హీరోలు అందరూ ఇదే దృక్పథంతో ఉంటారు, అందరూ కలిసే ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా కలిసే ఉండి సినిమాల్ని సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే ఉద్దేశంతో ప్రతి సినిమాని ఆదరించండి, ప్రతి సినిమాని సూపర్ హిట్ దశగా ప్రయాణం అయ్యే విధంగా చేస్తే మంచి మంచి కథలు, మంచి మంచి సినిమాలు మనకు వస్తాయి. సో అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.